అనర్హత వేటు వైకాపా తెలుగుదేశం పార్టీ నుంచి చెరో నలుగురు పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై స్పీకర్ తమ్మినే నిర్ణయం ఆస్థాడు ఖాళీ అయినట్టు ఈసీకి సమాచారం అనర్హతపై నేడు గెజిట్ విడుదల. ఇది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశంలోకి వచ్చిన నలుగురు, తెలుగుదేశం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నలుగురు, 8 మందిని కూడా అనర్హత వేటు వేస్తూ నిన్న స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో జగన్ అభినందించాలొకటి, చంద్రబాబుకి గుర్తు చేయాలొకటి. ఎందుకు అంటే 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు తన హయాంలో. అనర్హత కంప్లైంట్లు ఇస్తే చిట్ట చివరి రోజునన్న కోడెల శివప్రసాదరావు దిగిపోయే రోజునన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఏం లేకుండా దిగిపోయారు. పూర్తి అనైతికం, నీచం, నికృష్టం. ఎందుకంటే అందులో 4గురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అదే ఇక్కడ ఒక్కడ కూడా కండవా వేయించుకోవాలి వల్లభనేని వంశీ గారి నీళ్ళు. కానీ అయినా సరే వాళ్ళని పార్టీలో చేర్చుకోలేదు. అంటే నెక్స్ట్ సీటు వాళ్ళదే అని చెప్పారు కన్ఫామ్. అది పార్టీకి సంబంధించినంత వరకు వైసీపీ తరపునే పనిచేస్తున్నారు. అనర్హత వేటు వేశారు. అందుకు మా పార్టీలోకి వచ్చారు కాబట్టి అని వేటు వేయకుండా ఆపకుండా తెలుగుదేశంలోకి వెళ్ళిన వైసీపీ వాళ్ళతో పాటు వైసీపీ నుండి తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళకు కూడా వేటు వేశారు. ఇదే విషయంలో కాంగ్రెస్ను కూడా అభినందించాలి. ఆ రోజున ఎవరు నాదెళ్ల మనోహర్ స్పీకర్గా ఉన్నప్పుడు చాలామంది రాజీనామాలు, కొంతమంది అనర్హత వేట్లు అంటే చిట్ట చివరి రోజునన్న వాళ్ళందరినీ మిగతా చర్యలు తీసుకుని దిగిపోయాడు ఆయన. కొంతమంది రిజిగ్నేషన్స్ డినై చేసి, కొంతమంది రిజిగ్నేషన్స్ ఆమోదించి అవన్నీ. బట్ చిట్ట చివరి రోజు దాకా కూడా ఏ చర్య తీసుకోకుండా దిగిపోవడం అన్నటువంటిది. అది 23 మందిని తీసుకుని ఇప్పుడు తమ దగ్గరకు వచ్చిన వాళ్ళ మీద కూడా వేటేశారు. అంటే ఉన్న వెధవల్లో మంచి వెధవ అన్నట్టు ఉన్న అనైతికతలో కొంత నైతికత, అది నేను చెప్పేది. అంతేగాని ఇక్కడ అతి కాదు. బట్ ఆ మాత్రం నైతికత కూడా ప్రదర్శించలేదు చంద్రబాబు. అది విశేషం ఇక్కడ. లేకపోతే